ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కలలు కంటున్నారని, ఆయన కలలోనే ఆనందం పొందుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ ఎద్దేవా చేశారు. బీజేపీ మోదీ నాయకత్వంలో ముందుకు పోతోందని, మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప దేశ అభివృద్ధి శూన్యమని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం విశ్వగురు స్థానంలో ఎదిగిందని అంటున్న సుభాష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జరిగే దానికి సంబంధించి తెలుసుకునేందుకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ గారు మన మధ్య ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నరేంద్ర మోడీ 12 ఏళ్ళు ప్రధానమంత్రి అయితే 12 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ 12 ఏళ్ళ దేశంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఎలా అభివృద్ధి? భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రజాదరణ పొందిన వ్యక్తి ప్రధానమంత్రి అవడం అనేదే భారతదేశానికి ఒక మంచి శుభపరిణామం. 2014లో ప్రధానమంత్రి 26 మే నాడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో భారతదేశం అనేకమైన రంగంలో ముందంజ ఉంటుందనే దానికి కూడా చాలా నిదర్శనం. యూపీఏ 1, యూపీఏ 2 పాలనలో భారతదేశం ప్రోగ్రెసివ్గా పోకుండా ఒక దివాలా తరం దానికి పోయి ఎక్కువ స్కామ్లు కూడా అందులో పార్టిసిపేట్ అయినది. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలదే పైచేయి ఉంటుండే. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మన నాయకుడు మోదీ గారు వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క పార్టీ, ఎన్డీఏ మిత్రపక్షాలు అందరూ కూడా వారికి మరి సపోర్టుగా నిలిచి ఈరోజు మీరు ఏ రంగంలో తీసుకున్నవాడ వైద్య, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్లాండ్ సీవే వాటర్స్, రైతులకు మరి ప్రతి దాంట్లో